అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Christmas, Merry Christmas, Merry Merry Christmas. Oh Christmas, Happy Christmas, Happy Happy Christmas. Christmas, Merry Christmas, Merry Merry Christmas. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. సృష్టికర్తయే మరియతనుడై పశుల పాకలో పరుండినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీతి జీవితం నీవు కోరగా నీకై రక్షణ తెచ్చినాడు. నీకై రక్షణ తెచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. ఇంటిని విడిచి తిరిగిన నాకై ఎదురు చూపులే చూచినాడు. తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. తప్పును తెలిసి తిరిగి రాగా క్షమించి కృప చూపినాడు. ఎన్నో వరములు ఇచ్చినాడు. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. అందరూ మెచ్చిన అందాల తారా, అవనికి తెచ్చెను వెలుగుల మేడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇలాంటి చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవదేవునికి ముందుగా మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. చాలండి. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా గొర్రెల కాపర్ల గురించి మాట్లాడుకుంటాం, జ్ఞానుల గురించి మాట్లాడుకుంటాం, పశువుల పాక గురించి మాట్లాడుకుంటాం, పశువుల తొట్టు గురించి మాట్లాడుకుంటాం. ఈ విషయాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం నేర్చుకుంటానే ఉంటాం. క్రిస్మస్ అనగానే మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, గలతీ పత్రిక 4:4 అని, యెషయా గ్రంథం 9:6 ఇక్కడే తిరుగుతూ ఉంటుంది మొత్తం క్రిస్మస్ అంతా కూడా. క్రిస్మస్ అప్పుడే మనం ఆ వాక్యాలు తీస్తాం, మామూలు అప్పుడు ప్రక్కన పెడతా ఉంటాం. రైట్. మనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక్క 2 నిమిషాలు అలాగా దాన్ని ఏమంటారు, రివ్యూ అంటారు. ఒకసారి అలాగా నేను చూపిస్తాను ఆయన గురించినటువంటి చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు వారికి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి పేరులో ఒక భాగం ఆశ్చర్యకరుడు అని ఉంటుంది. ఏమండి, ఆయన గురించి మనం స్టడీ చేస్తే నాకు తెలిసినటువంటి అర్థం ఏంటంటే, ఆశ్చర్యానికే ఆశ్చర్యం కలిగించిన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ్చర్య కార్యాలు చూడండి ఎంత ఆశ్చర్యం ఉందో. అంటే ఆశ్చర్యం కూడా ఏమైపోద్దంటే ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది.
అలాంటి అద్భుతాలు ఆయనలో ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి పుట్టకముందే అతని గురించి రాయడం, అతను చేసే కార్యాల గురించి చెప్పడం, ఆయన పడేటటువంటి శ్రమల గురించి చెప్పడం, ఆయన మరణం గురించి మాట్లాడడం, పునరుద్ధానం గురించి మాట్లాడడం, ఆయన ఆరోహణం గురించి మాట్లాడడం, ముందుగానే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర అంతా పాత నిబంధనలో చాలా చక్కగా ప్రవచనాల రూపంలో రాయించేశారండి. కొన్ని వందల ప్రవచనాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకకు కారణం, ఆయన వస్తాడు, ఆయన చేసే కార్యం అంతా కూడా ఆ ఒక్క వచనంలో ఉంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యజ్ఞ యాగం అందులో ఉంది. అంత మాత్రమే కాదు, పునరుద్ధాన విజయం కూడా అందులో ఉంది. చూసారా? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంత మాత్రమే కాదు, ఆ వచనం అండి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు దాదాపుగా 4000 సంవత్సరాల క్రితమే రాశారు. ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన ఎక్కడ పుడతారు, ఏ ప్రాంతములో పుడతారు, ఏ గోత్రములో పుడతారు, ఏ వంశములో పుడతారు, ఏ సంతతిలో పుడతారు. తర్వాత యెషయా గ్రంథంలో మనందరికీ తెలుసు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని చెప్పిన మాట 7:14 కనపడుతుంది. అదొకటి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్పినటువంటి మాట. ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వము 742వ సంవత్సరంలో ఈ ప్రవచనం రాయబడింది. అంటే అలా స్కేల్ తగ్గుతూ వస్తుంది అనమాట. బెత్లెహేము ప్రాంతంలో పుడతాడనే మాట కూడా క్రీస్తు పూర్వము 705 ఆ ప్రాంతంలో రాయబడింది. ఏదేమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జననము గురించినటువంటి వార్తలు ముందుగానే దేవుడు రాయించాడు. నేను చెప్పే మాట ఏమిటంటే, ఆయన సడన్గా వచ్చేయలేదండి. కొన్ని వేల సంవత్సరాల ప్రణాళిక, కొన్ని వందల ప్రవచనాలు, అనేక భక్తుల యొక్క మాటలు, వారి నోట దేవుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలు పలికించి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పంతా కూడా ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. దీనికి కన్క్లూజన్ ఎక్కడ కనపడుతుందంటే గలతీ 4:4 మనం చూస్తే కనుక, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇవన్నీ కలుపుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర అంతా కూడా ముందుగానే చెప్పబడింది. ఆయన రెండవ రాకడ గురించి కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మొదటి రాక మనం తెలుసుకుంటూ రెండవ రాకడకు మనం సిద్ధపడాలి. మీరు ఎంత భక్తి చేసినా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒకటే, రెండవ రాకడలో మనమందరము కూడా ఎగిరి మేఘం ఎక్కాలి. ఖచ్చితముగా మనమందరము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధిగల కన్యకలు. మరి మనము బుద్ధిగల కన్యకలుగా ఉండాలి అంటే భక్తిలో మనము ఖచ్చితముగా తారాస్థాయిలో ఉండాలి. ఏరేసేటటువంటి రోజు రాబోతా ఉంది. మనం చేసే భక్తి సరిపోతుందంటే సరిపోదు, ఇంకా డెప్త్కి వెళ్ళాలి. దేవునికి మరింత దగ్గరగా వెళితేనే కానీ మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేం. ఇంత భక్తి చేసి పరలోక రాజ్యాన్ని కోల్పోతే మన పరిస్థితి ఏమిటి? అందుకనే కదా, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందురు. ఏదో భక్తి చేస్తున్నాము, వస్తున్నామా, వెళుతున్నామా అంటే సరిపోదండి. ఎందుకంటే సాతాను ఎప్పటికప్పుడు మనలను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు లోకములోనికి లాగేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. ఈ పోరాటములో ఖచ్చితముగా విజయము సాధించాలి. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలోనికి మనము చేరువవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా నా ప్రసంగంలోకి వెళతాయి. రైట్. మరి అద్భుత ఆశ్చర్య కార్యాలకు నిలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్ముకుని ఉన్నాం. అందుకని ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను ఆయన పిలుచుకున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు వారముగా మనం ఉన్నాం. ఆయన గురించి మనం చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి. మన దగ్గర సరుకుంటేనే కానీ మనం ఇతరులు చెప్పలేం కదా. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీ పిల్లలకంట వీటిని నేర్పించమని చెప్పాడు. ఎలా నేర్పించమన్నాడంటే, వాళ్ళు కూర్చున్నప్పుడు నేర్పించాలి, నడుస్తున్నప్పుడు నేర్పించాలి, వారు పడుకొని లేచినప్పుడు నేర్పించాలి. అంటే ఎనీ టైం మనం దేవుని వాక్యాలను మన పిల్లలకు చెప్పాలంటే ముందు మనకు తెలియాలంటే వాక్యాన్ని ఇక్కడ శ్రద్ధగా వినాలి. రైట్, వాక్యంలోకి వెళదాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు మొదటగా వచ్చారు. ఆ గొర్రెల కాపరులకు వార్త దేవదూత ద్వారా అందింది. ఇక్కడ జ్ఞానులు అనేటటువంటి ఒక పాత్ర మనకు కనబడుతుంది.
జ్ఞానులు. ఎంతమంది అంటే కొంతమంది ముగ్గురు అంటారు, కొంతమంది నలుగురు అంటారు. ఎంతమంది అన్నది ప్రక్కన పెడితే జ్ఞానులు వచ్చారా అంటే వచ్చారు. కానీ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు పాకలో ఉన్నప్పుడు వచ్చినట్టుగా అనుకుని చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత జ్ఞానులు వచ్చినట్టుగా మనకు మత్తయి సువార్త స్పష్టంగా సెలవిస్తుంది. అంటే పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వచ్చినటువంటి సమయం వేరు, జ్ఞానులు వచ్చినటువంటి సమయం వేరు. పశువుల కాపరులు, గొర్రెల కాపరులకు దేవదో చెప్పింది, వాళ్ళు బయలుదేరి వెంటనే వచ్చేసారు, చూసేసారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. కానీ ఈ జ్ఞానులకు ఎవరు చెప్పారు? పైగా ఈ జ్ఞానులు ఎవరు అంటే కనుక తూర్పు దేశపు జ్ఞానులు. ఇందాక చదివినటువంటి వాక్యంలో తూర్పు దేశపు నుంచి వచ్చినటువంటి జ్ఞానులంట తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి వాళ్ళు వచ్చారంటండి. ఎందుకని తూర్పు దిక్కున ఉన్న నక్షత్రాన్ని చూచి వచ్చారు. ఈ జ్ఞానుల గురించి చరిత్రలోనికి వెళితే వీళ్ళకి చాలా పెద్ద చరిత్రే ఉంది, సామాన్యమైనటువంటి వారు కాదండి. ఎందుకంటే జ్ఞానులు అనగానే సకల శాస్త్రాలు కూడా అధ్యయనం చేసినటువంటి వారు, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత పొందుకున్నటువంటి వారు జ్ఞానులు. మరింతగా చెప్పాలంటే వీరు పారసీకానికి చెందినటువంటి వారని కూడా అభిప్రాయం ఉంది. అంటే పారసీక ఆ ప్రాంతాలకు, తూర్పు దేశాలంటే పారసీక దేశం కావచ్చు లేదా బబులోని దేశం కావచ్చు. 99% పారసీక దేశానికి చెందిన వారని చెప్పి మరి చెప్తూ ఉంటారు. ఈ పారసీక దేశం చెందినటువంటి ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీరు ఖగోళ శాస్త్రములో బాగా అధ్యయనం చేసినటువంటి వారు. అంటే వీళ్ళ నిత్యము కూడా ఈ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలను, నక్షత్రాలను, వాటి యొక్క పనిని, వాటి యొక్క కదలికలు చూస్తూ ఉంటారంట. ఒకరోజు సడన్గా ఏం జరిగిందంటే ఆకాశంలో వింతైన నక్షత్రం కనపడింది వాళ్ళకి. ఈ నక్షత్రాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు, ఇదేంటి చాలా చిత్రంగా ఉంది, ఎప్పుడు ఇలాంటిది కనపడలేదని చెప్పి కంగారు పడ్డారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక మత గ్రంథం, అనగా పారసీక మత గ్రంథమైనటువంటి జండవెస్త అనేటటువంటి గ్రంథాన్ని వాళ్ళు ఓపెన్ చేశారంటండి. ఓపెన్ చేసి చూస్తే ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రం పుడుతుంది. ఎప్పుడు పుడుతుందంటే దేవాది దేవుడే మానవుడిగా ఈ లోకములో జన్మించినప్పుడు వింతైనటువంటి నక్షత్రం ఆకాశంలో కనపడుతుంది. ఆ పుట్టినటువంటి ఆయన ద్వారా లోకానికి రక్షణ ఉంది, పుట్టినటువంటి ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన రాజు అనే మాటలు ఆ గ్రంథములో లిఖితం చేశారంటండి. ఎవరంటే జొరాస్టర్ అనేటటువంటి ఒక తత్వవేత్త. ఆ మాటలు ఆధారం చేసుకుని వీళ్ళు అనుకుంటున్నారు కదా, అయితే ఖచ్చితంగా ఆ దేవుణ్ణి మనం కలుసుకోవాలి, ఆ రాజును మనం కలుసుకోవాలి, ఆ మహానుభావుని మనం కలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ జ్ఞానుల్లో పుట్టింది. పుట్టిన వెంటనే వీళ్ళు ప్రయాణం అవుతూ ఉంటే చిత్రం ఏమిటంటే వీళ్ళు నడుస్తూ ఉంటే ఆ చుక్క నడుస్తూ ఉంది, వీళ్ళు నడుస్తూ ఉంటే ఆ నక్షత్రం నడుస్తూ ఉంది. అంటే వీళ్ళకు దారి చూపేటటువంటి నక్షత్రంగా ఈ నక్షత్రం పిలువబడతా ఉంది. అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే ఈ నక్షత్రానికి ఏమైనా పేరుందా అమ్మ? పేరేమైనా ఉందా? బైబిల్ గ్రంథం బట్టి మనం గమనిస్తే యోబు గ్రంథములోను కీర్తనల గ్రంథములోను రాసినటువంటి మాటలు ఏమిటంటే ఆకాశములో ఉన్న ప్రతి నక్షత్రానికి కూడా దేవుడు పేరు పెట్టాడు. ప్రతి నక్షత్రానికి పేరు ఉంది, కానీ ఈ నక్షత్రానికి పేరు లేదు. కానీ ఇది ఆయన నక్షత్రం అంట. ఏ నక్షత్రం అండి ఇది? చదవండి అమ్మ తల్లి. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, మేము ఆయన నక్షత్రము. సపోజ్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే గారి మనిషి అనుకోండి, మనం వెళ్ళాం. సపోజ్ నేను ఎమ్మెల్యే గారి మనిషి అంటే ఏం చెప్తారు? నా పేరు అక్కల్లా, అయ్యో ఎమ్మెల్యే గారి తాలూకట అంటారనరా? అంటే ఎంత వాల్యూ వస్తుంది? అలాగే ఇక్కడ ఆయన నక్షత్రం, ఇది పేరు ఆయనకు సంబంధించినటువంటి పేరు. ఎంత గొప్ప పేరు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన నక్షత్రము వారికి దారి చూపిస్తుంది. ఎక్కడ దాకా దారి చూపిస్తుందంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ వరకు ఆ నక్షత్రం దారి చూపించింది. వాళ్ళు ప్రయాణమయ్యారు, చక్కగా వాళ్ళ ప్రయాణం అలా కొనసాగుతూ ఉందండి. చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. వాళ్ళ ప్రయాణంలో కొండలు, గుట్టలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుంటా యేసుక్రీస్తు ప్రభువుని చూడడం మాత్రమే కాదండి, ఆయన్ని పూజించడానికి వచ్చారంట. అక్కడ రాయబడ్డ మాట అదే కదమ్మా, ఆయనను చూచే అనుభవం మనలో ఉండాలి. రెండవది ఆయనను పూజించడము అనగా ఆరాధించడము. ఇవి రెండూ చేయడానికి జ్ఞానులైనటువంటి వారు అన్యులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వారు అన్యులైనటువంటి వారు బయలుదేరారు. ఎక్కడికో అంటే
యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి, ఆరాధించడానికి బయలుదేరారు. వీళ్ళకి ఆధారం ఏమిటంటే ఆ చొక్కా మాత్రమే ఆధారం. ఇంకో ఆధారం ఉందండి, ఇంకో ఆధారం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. సంఖ్యాకాండం 24:17 ఉంటుంది. నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటటువంటి మాట కూడా వీళ్ళు ఆధారం చేసుకుని మొత్తం మీద ప్రయాణం మొదలు పెట్టారండి. ఆయనను చూచుచున్నాము గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాము గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. ఇది కూడా వారికి ఆధారమై మొత్తం మీద ప్రయాణం మొదలుపెట్టండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, యోధాలో రాజదండం ఉండును. ఈ కాన్సెప్ట్ పరంగా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చేసారంటే యెరూషలేము దాకా వచ్చేసారు. రాజు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజు ఇంట్లోనే రాజు పుడతాడని చెప్పి డైరెక్ట్గా ఒక రాజుగా ఉన్నటువంటి రాజు ఇంటికే వెళ్ళిపోయి, ఏ దేశానికైతే ఆ రాజు ఉన్నాడో ఆ దేశపు రాజు అయినటువంటి మహా క్రూరుడుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో, మేము ఆయన నక్షత్రం చూసాము, ఆయన పూజింపవచ్చితిమి అని చెప్తే ఇంకా మండింది. కానీ ఏం మాట్లాడలా, సైలెంట్గా ఉన్నాడు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి వారందరినీ పిలిపించి, ఆ శాస్త్రుల పరిశీలన పిలిపించి, పుడతాడా ఏంటి అని అడిగితే అప్పుడు గ్రంథం తిరగేస్తేనండి వాళ్ళకి దొరికినటువంటి మాట, మీకా 5 పిల్లలు చాలా చక్కగా చెప్పారు వచనాలన్నీ కూడా. బెత్లెహేము ప్రాంతంలో ఆయన పుడతాడు, దొరికేసింది. చాలా చదివితే చాలా టైం అయిపోద్ది. బెత్లెహేములో ఆయన పుడతాడు, దొరికింది మాట. అప్పుడు రాజు అంటాడు కదా, మీరు వెళ్ళండి, మీరు వెతకండి, మీకు దొరికితే కనుక నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. ఇవన్నీ నక్క పనులు అనమాట. ఒక సందర్భంలో యేసుప్రభు అంటాడు కదా, ఆ నక్క అంటాడు ఏ రోజును అంటాడండ. రైట్, అంటే అలాంటి స్వభావం, నక్క స్వభావం, జిత్తుల మారి నక్క అనమాట ఈ హేరోదు. చెప్పిన వెంటనే పాపం వీళ్ళు బయలుదేరారండి. సడన్గా వీళ్ళకి మళ్ళీ కనపడుతుంది ఆ నక్షత్రం. మొత్తానికి ఆ చొక్కా లేదా ఆ నక్షత్రాన్ని చూసి నడుచుకుంటూ వెళితే సరిగ్గానండి ఆ నక్షత్రం అప్పుడు దాకా నడిచి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీద ఆగింది. దానికి కారణంగానే మనం అందరం కూడా మన ఇంటి మీద డిసెంబర్ రాగానే ఏం పెడతా ఉంటాం? స్టార్ పెడతా ఉంటాం. పెట్టమా? ఇంటి పైన స్టార్ పెడతాం. రైట్, మొత్తానికి ఏదేమైనా కానీ ఈ చొక్క దారి చూపించింది. GPS టెక్నాలజీ ఈరోజు మనం వాడుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తున్నాం? పాయింట్ పెడుతున్నాం. అది లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఫ్రంట్కి వెళ్ళు, బ్యాక్కి వెళ్ళు, ఆగు అంటుంది, మొత్తం నడిపిస్తుంది మనల్ని. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆనాడే ఆకాశాన్ని స్క్రీన్గా మార్చేసి చొక్క పెట్టాడు. ఆ చొక్క ఆధారం చేసుకుని ఈ జ్ఞానులు వెళ్ళారు. దరికి చేర్చిన నక్షత్రం. నిజంగా నేను అనుకుంటాను కదా, అలాంటి నక్షత్రాలే మనం మారిపోవాలి. నిజంగా అది చాలా గొప్ప జీవితం. నక్షత్రాల వలె మనం ఉండాలి, జ్యోతుల వలె మనం ఉండాలి అని చెప్పి దానియేలు గ్రంథం స్పష్టంగా అక్కడ దానియేలు ద్వారా దేవుడు రాయించినటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. రైట్, ఏదేమైనా కానీ చివరికి వచ్చేసారండి. వాళ్ళు వచ్చారు. ఒక్కసారి నక్షత్రం ఆగిపోయిన వెంటనే వాళ్ళ ముఖంలో ఉందండి ఆనందం, మామూలు ఆనందం కాదంటండి. అది అక్కడ రాశారు, అత్యానంద భరితులై. మీరు గమనించాలి, అత్యానంద భరితులై. ఇక్కడ లూకాసు వార్తలో సంతోషకరమైన స్వర్తమానము, అంతేనా? సంతోషకరమైన, అంతేనా? మహా లేదా? రెండు చాలా ఇంపార్టెంట్ ఈ మాటలు. దీని గురించి మాట్లాడితే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది. మహా సంతోషకరమైన సువర్తమానం. అది అంటే సంతోషం కాదు, మహానందం. ఇంకా ఇది ఆనందం కాదు, అత్యానందం. అత్యానంద భరితులు ఇంటిలోనికి వెళ్ళి మరియను చూచారు, బాలయేసును చూచారు. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న శిశువు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే నమస్కరించారు. తర్వాత పూజించారు, అనగా ఆరాధన చేశారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సామ్రాణి, బోలము కానుకలుగా సమర్పించిరి. ఇది చరిత్ర. రైట్, 4 విషయాలు చెప్తాను, ఎక్కువ చెప్పను నేను. 4 విషయాలు. ఈ 4 కూడా 4 స్తంభాలు లాంటివి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ వర్తమానం మరలా మీరు మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి మీ బంధువులకు చెప్పాలి. నేను ఎక్కడ ప్రసంగం చెప్పినా కానీ ఒకటే మాట, టైటిల్ మర్చిపోరు, ఖచ్చితంగా కాన్సెప్ట్ మర్చిపోరు. అది నాకు నమ్మకం, దేవుడిచ్చినటువంటి కృప అది. రైట్, కాబట్టి 4 విషయాలు. ఇప్పటిదాకా మనం విన్నటువంటి చరిత్ర అంతా మనకు తెలుసు. కొంచెం ఇప్పుడు వినబోతున్నటువంటి చరిత్ర కొంచెం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి.
జ్ఞానులండి మొత్తానికి చివరగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకున్నారు. ఫైనల్గా వారి యొక్క గురి ఏదైతే ఉందో అది నిజంగా వారి యొక్క టార్గెట్ ఏదైతే ఉందో అది వారు పొందుకున్నారు. గురి కలిగినటువంటి జ్ఞానులు చక్కగా రీచ్ అయ్యారు. అలాగే యేసయ్యను కలుసుకున్నారు, పూజించారు, ఆరాధించారు, కానుకలు సమర్పించారు, మరలా క్షేమంగా గృహానికి వెళ్ళిపోయారు. అక్కడితో ముగిసిపోతుంది చరిత్ర. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, చొక్క కనపడిన వెంటనే ఈ జ్ఞానులు అనుకుంటున్నారు కదా, మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయారు. కానీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలో తెలియదు, ప్రయాణం ఎంత దూరమో తెలియదు. మరి ఆ ప్రయాణం చేసేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని, బంధువులను, తమకు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి ప్రయాణమైనటువంటి వారు వీరి జీవితంలో మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, విడిచిపెట్టుట అనే అనుభవం వీరిలో ఉంది. వారి గృహాన్ని విడిచిపెట్టారు, వారు కలిగినటువంటి ఆస్తులు విడిచిపెట్టారు, బంగారాన్ని విడిచిపెట్టారు, అన్నిటినీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెతుక్కుంటూ ప్రయాణమయ్యారండి. నేను అంటాను కదా, విలువైనటువంటి దేవుని కొరకు విలువలేనటువంటి వాటిని విడిచిపెట్టినటువంటి వారు వీరు. శాశ్వత కాలం ఉండే దేవుని కొరకు అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి వారు ప్రయాణం మొదలుపెట్టారు. అంటే విలువైనటువంటి దేవుని కొరకంట విలువలేని వాటిని విడిచిపెట్టి ప్రయాణమయ్యారు. అందుకని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే క్రీస్తు విషయం నింద అనుభవించడం మేలు. లోకములో ఉన్నదంతా సమస్తము కూడా పెంట అంటాడు ఒక దైవజనుడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టారు, బయలుదేరారండి. ఈరోజు మనలో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోవాలంటే విడిచిపెట్టుట అనేటటువంటి లక్షణం మనలో ఉండాలి. అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, అబ్రహామా, చాలా స్వీట్గా పిలుస్తాడు అబ్రహామును దేవుడు. అబ్రహామా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఈ దీవెనలన్నీ నీకు 3 పనులు చెప్తాడు, 7 ఆశీర్వాదాలు చెప్తాడు. 3 పనులు చేస్తే 7 ఆశీర్వాదాలు అంటాడు. అప్పుడు అంటాడు కదా, ఇదిగో నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి రా అని పిలిస్తే అబ్రహాం ఏం చేశాడు? వాటిని విడిచిపెట్టి బయలుదేరాడు. శిష్యుల విషయంకి వద్దాం. సమస్తమును విడిచిపెట్టి బయలుదేరారంటండి వాళ్ళు. పేతురు గారు ఒకసారి ఓపెన్ అయిపోతాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టాం కదా, మాకేంటి లాభం అంటాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 10:28. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగిన. సమస్తమును విడిచిపెట్టాడు పేతురు మాత్రమే కాదండి, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా సమస్తమును విడిచిపెట్టి సేవా పరిచర్యలో వారి యొక్క వంతును వారు చేసినట్టుగా వారు చేసిన సేవా పరిచర్య ఫలితమే ఈరోజు సువార్త ఇంతవరకు వ్యాపించింది. అంటే క్రైస్తవ జీవితంలో ఏమి ఉండాలి అంటే విడిచిపెట్టుట అనే అనుభవం ఉండాలి. అన్య జనాంగంలో ఉన్నటువంటి నేను మరి నా వ్యాపారం చెప్తే మీరు అల్లిపోతారు. నేను తెలుసు కదండి, రెడ్లు అంటే ఏం చేస్తారు? వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇంకా పేరులోనే తగలడింది కదా. కాబట్టి వడ్డీ వ్యాపారం చేసి చక్కగా నల్లజర్ల తాడేపల్లిగూడెం అక్కడే ఉండి పొద్దున సాయంకాలం లైన్లు వేసుకోవడం, తిప్పేయడం, క్యాష్ అలా తిప్పుతూ ఉండేవాడు. దేవుని పరిచర్య చేసేవాడిని, కానీ ఎక్కువ అటే ఫోకస్. ఒకరోజు దేవుడు అన్నాడు, నీకున్నదంతా కూడా విడిచిపెట్టి రమ్మన్నాడండి. ఎంత పెద్ద సమస్య అంటే మరి అంతా పంచి పెట్టేహం బయట ఉండిపోయింది. లాభాలు వచ్చే సమయంలో అది కావాలా, నేను కావాలా, ఏం చేయాలి? అప్పుడు పౌలు గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి, సమస్తము పెంట. ఓకే, బయటకు వచ్చాయి. కాబట్టి ఈ అనుభవం అందరికీ ఉంటుంది, విడిచిపెట్టుట అనే అనుభవం. మరి ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి మీకు ఆ జ్ఞానులు విడిచిపెట్టినట్టుగా, ఈ శిష్యులు విడిచిపెట్టినట్టుగా, అబ్రహాము విడిచిపెట్టినట్టుగా మీరేమి విడిచిపెట్టాలి? ఈరోజు అదే ప్రశ్న. నూతన సంవత్సరంకు వెళుతున్నటువంటి మీరు మీ జీవితం నూతనంగా ఉండాలంటే, నూతన ఆశీర్వాదాలతో ఆశీర్వదింపబడాలంటే, మీకు కూడా అది నూతన సంవత్సరంగా ఉండాలి అంటే ఖచ్చితముగా విడిచిపెట్టవలసినవి ఏవో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టాలి. చదువుదాం ఒకసారి ఆ విడిచిపెట్టినవి అంటూ. అంటే నా మొదటి మెట్టు ఏమిటంటే 4 చెప్తానన్నా కదా, దాంట్లో ఒకటి విడిచిపెట్టుట. ఏంటండి? విడిచిపెట్టుట. అలా అంటే మీకు గుర్తుంటుంది అన్నమాట. రైట్, ఒకటోది చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
ఎబ్రీ పత్రిక 12:2. మనలను ఆవరించి ఉన్నందున ఆ, మనము కూడా ఆ, ప్రతి భారమును ఆ. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి వారులారా, మీరందరూ కూడా నాతో సహా చేయవలసిన పని ఏమిటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అదేంటండి, పాపాన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాం కదా, ఎప్పుడో కడిగేశాడు కదా దేవుడు అనేటటువంటి ఆలోచన మీలో ఉండొచ్చు. మన నోటి ద్వారా పాపము జరుగుతుంది. మనము అవతల వ్యక్తిని ఒక మాట అన్నాము అంటే కనుక ఆ మాట ద్వారా వాళ్ళు బాధపడినా కానీ అది పాపమే. ఇంకో మాట చెప్పమంటారా, సహాయం చేయమని ఎవరో వచ్చారు మన దగ్గరకు, మనకు చేసేటటువంటి శక్తి మన దగ్గర ఉంది, అవతల పో అన్నాం అనుకోండి, అది కూడా పాపమే. మేలు చేయని చేతనైనప్పుడు అది చేయకుండా కానీ అది పాపమే అన్నాడు. చూసారా ఎన్ని ఎలా తగులుతున్నాయో. కాబట్టి అది ఎప్పుడు వచ్చే సంవత్సరమే. కానీ మన జీవితం ఎలా ఉండాలంటే నూతన సృష్టిగా ఉండాలి. నూతన భూమి, నూతన ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం వెళ్ళాలి అంటే కనుక మనము నూతన సృష్టిగా మారాలి అంటే ఖచ్చితంగా యవనసులు మొదలుకొని పెద్దవారు వరకు, చిన్నవారు వరకు అందరూ కూడా ఏం చేయాలంటే పాపాన్ని, సమస్త విధమైనటువంటి పాపాన్ని, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టవలసింది. ఈ రాత్రికాల సమయంలో జ్ఞానులు విడిచిపెట్టినట్టుగా మనము కూడా విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇట్టి సమర్పణ జీవితం మనందరము కలిగి ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.